ఉద్యమ పోరుబాటులో మరో వెన్నెల నేలరాలింది. సమసమాజ స్థాపన కోసమని విప్లవోద్యమంలోకి వెళ్లిన ఆ అరుణతార పోలీసుల తూటాలకు బలైంది. 12 ఏళ్లుగా కుటుంబానికి దూరంగా ఒక ఆశయంతో పయనించిన వన్నాడ విజయలక్ష్మి అలియాస్ భూమిక జీవితం చివరకు విషాదకరంగా ముగిసింది. ఇటీవల ఛత్తీస్గఢ్లో జరిగిన పోలీసుల ఎన్కౌంటర్లో ఆమె మృతి చెందింది. మారుమూల గ్రామంలో పుట్టి పై చదువుల కోసం హైదరాబాద్ వెళ్లిన విజయలక్ష్మి అప్పట్నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళింది. కుటుంబంతో కూడా ఎలాంటి సంబంధాలు లేవు. ఎక్కడో ఓ చోట తమ కూతురు సంతోషంగానే ఉండి ఉంటుందని ఇన్నాళ్లు భావించిన విజయలక్ష్మి తల్లిదండ్రులకు ఆమె మరణ వార్త తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. దేశంలో మావోయిస్టులనే వారే లేకుండా చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం వరుస ఎన్కౌంటర్లు జరుపుతుంది. ఉగ్రవాదుల కంటే మావోయిస్టులే డేంజర్ అన్నట్లు పోలీసులతో ఎన్కౌంటర్లు జరిపించి వారి ప్రాణాలు తీసేస్తోంది. ఆపరేషన్ కగార్ పేరుతో ఇటీవల ఛత్తీస్గఢ్లోని అబుజ్మడ్లో జరిపిన ఎన్కౌంటర్లో 28 మంది మావోయిస్టులను చంపేసింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ చీఫ్ సెక్రటరీ నంబాల కేశవరావు ఈ ఎన్కౌంటర్లో మృతి చెందడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది. అయితే ఇదే కాల్పుల్లో తెలంగాణకు చెందిన మరో యువతి కూడా కన్నుమూసింది. ఆమె రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం వేములనర్వకు చెందిన వన్నాడ విజయలక్ష్మి అలియాస్ భూమిక. చిన్ననాటి నుంచే చదువుల్లో చురుగ్గా ఉండే విజయలక్ష్మి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వెళ్లిన యువతి అక్కడే మావోయిస్టు భావజాలం పట్ల ఆకర్షితురాలై ఉద్యమ బాట పట్టింది. చివరకు ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయింది. తల్లిదండ్రులు వన్నాడ సాయిలు రాధమ్మకు విజయలక్ష్మి మూడో సంతానం. ఆమెకు ముందు 2 ఆడపిల్లలు. విజయలక్ష్మి పుట్టిన ఏడాదికే తల్లిని కోల్పోవడంతో ఆమె తండ్రి వీరి ఆలనా పాలన కోసం మరో పెళ్లి చేసుకున్నారు. అతని రెండో భార్యకు 3 ఆడపిల్లలు. అక్కా చెల్లెలతో కలిసి మండల కేంద్రంలోని చదువుకుంటేనే ఇంట్లో పిల్లలకు ట్యూషన్లు చెబుతూ డిగ్రీ మహబూబ్నగర్లోని ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా కళాశాలలో పూర్తి చేసింది. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వెళ్లి 2009-10లో ఓయూలో పీజీ పొలిటికల్ సైన్స్లో చేరింది. అక్కడే మావోయిస్ట్ భావజాలం పట్ల ఆకర్షితురాలై ఉద్యమ బాట పట్టిందని, అప్పట్నుంచి కుటుంబ సభ్యులతో సంబంధాలు తెంచుకుందని కొందరు అంటున్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ విజయలక్ష్మి చురుగ్గా పాల్గొంది. పలుమార్లు జైలుకు వెళ్లింది. పోలవరం ముంపునకు గురవుతున్న ఆదివాసీ గూడెలను సందర్శించి వారి కష్టాలకు చలించిపోయింది. అదే ఆమెపై ప్రభావం చూపించిందని సన్నిహితులంటున్నారు. 2013లో జరిగిన తన సోదరి అంబికా వివాహంలో చురుగ్గా పాల్గొన్న విజయలక్ష్మి ఆ తర్వాత ఎవరికీ అందుబాటులో లేకుండా పోయినట్లు తెలిసింది. 2013-14 మధ్య కాలంలో విజయలక్ష్మి అజ్ఞాతంలోకి వెళ్లిందని, అప్పట్నుంచి కుటుంబ సభ్యులతో గాని గ్రామస్తులతో గాని ఆమె మాట్లాడిన సందర్భాలు లేవని చెబుతున్నారు. 2018లో జరిగిన అరకు ఎమ్మెల్యే కిదారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమా హత్యల్లో పాల్గొన్న మావోయిస్టులలో విజయలక్ష్మి అలియాస్ భూమిక ఉన్నట్లు వార్తలొచ్చాయి. అప్పుడే విజయలక్ష్మి మావోయిస్ట్ ఉద్యమంలోకి వెళ్లినట్లు పోలీసుల ద్వారా మొదటిసారి తెలిసింది. కుటుంబంలో 6 అమ్మాయిలు. ఆర్థిక పరిస్థితులు, తెలంగాణ ఉద్యమంలో సమాజంలో జరుగుతున్న అసమానతలు, ఉద్యమ సమయంలో కేసులను ఎదుర్కొన్న సంఘటనలు ఆమెను మావోయిస్ట్ ఉద్యమం వైపు నడిపించాయని అంటున్నారు. మావోయిస్ట్ పార్టీలో చేరిన మొదటి రోజు విషయాలను వసంతమేఘం అనే వెబ్సైట్లో ఓ కథ రాసింది. తానెందుకు గెరిల్లాలాగా మారాననే విషయాలతో పాటు ఓయూలో జరిగిన ఉద్యమాన్ని గుర్తు చేసుకుంది. విజయలక్ష్మి దాదాపు 12 ఏళ్ల పాటు మావోయిస్ట్ పార్టీలో పనిచేసి చివరకు ప్రధాన కార్యదర్శి నంబాళ రక్షణ బృందంలో ఉంటూ మరణించింది. విజయలక్ష్మి మృతిపై ఓయూ జేఏసీ నేతలు దిగ్భ్రాంతికి గురయ్యారు. తెలంగాణ ఉద్యమంలో ఆమెతో కలిసి చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. అయితే 13 ఏళ్ల కిందట హైదరాబాద్ వెళ్లిన విజయలక్ష్మి ఎక్కడుందో, ఏం చేస్తుందో తండ్రికి, బంధువులకు తెలియదు. ఎన్నడూ తనను పలకరించలేదని, కనీసం ఫోన్ కూడా చేయలేదని తండ్రి సాయిలు తెలిపారు. సుదీర్ఘ కాలం పాటు కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు దూరంగా ఉన్న విజయలక్ష్మి గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో అందరూ ఆమె సురక్షితంగా ఉందని ఆశించారు. కానీ చివరకు పోలీసుల తూటాలకు బలై నేలరాలింది.